నేనేమంటాను అంటే రాష్ట్ర ప్రజలకి స్ట్రైట్గా ఒకే విషయం చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిపాలన అవినీతి, లంచగొండితనం, అరాచకం, ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల దోపిడీ, నాయకుల దోపిడీ, కల్తీ మద్యం దోపిడీ, ప్రభుత్వ భూముల దారాదత్తం దోపిడీ, ప్రభుత్వ పాఠశాలని గవర్నమెంట్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసేటువంటి పీపీపీ దోపిడీ, అమరావతి దోపిడీ, వాట్ నాట్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడీ లేని వ్యవస్థ అంటూ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరల్లో టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా దొరకలేని ఒక్క శాఖ కూడా లేదు. ఆఖరికి ఎందుకు పనికిరాని పర్యావరణ శాఖలో కూడా వేల కోట్ల దోపిడీ జరుగుతోంది పవన్ కళ్యాణ్ సారథ్యంలో. రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతుంది. నిన్న మొన్నటి నుంచి అద్భుతంగా చాలా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యానిపులేటెడ్ రాజకీయాలు మొదలుపెట్టింది. ఏమని? మొట్టమొదటిసారిగా టీసీఎస్ అనేటువంటి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే ఒక కన్సల్టెన్సీ సర్వీస్కి 900 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 99 పైసలకి అమ్మేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత టాక్టిక్స్ గేమ్ ఆడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. నాకు తెలిసినంతవరకు ఒక ఎంప్లాయీ ఒక సాధారణమైనటువంటి బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక జడ్జి కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటే లోన్ తీసుకొని నాకు తెలిసి 30 నుంచి 40 సంవత్సరాల పాటు తీసుకున్న దానికి 3 డబ్బులు కట్టేటువంటి పరిస్థితి. అంటే ఒక ఎంప్లాయీ తన సర్వీస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక గ్రూప్ 2 ఆఫీసరో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సర్వీసులోకి ఎంటర్ అవ్వగానే ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు తీసుకొని ఒక అపార్ట్మెంట్ కొంటే అతను సర్వీస్ రిటైర్డ్ అయ్యేంత వరకు అంటే 30 సంవత్సరాల పాటు దానికి 3 times మోర్ కట్టాల్సిన, అంటే 30కి 96 లక్షలు, ఇంచుమించుగా 66 లక్షల రూపాయలు ఎక్కువ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. తన రిటైర్మెంట్ వచ్చేటువంటి డబ్బులతోటి ఈఎంఐ క్లోజ్ అవుతుంది. నాకు తెలిసి ఇది కరెక్ట్. దీంట్లో నాకు ఎవరితో వినేవాళ్లతో అభిప్రాయ భేదాలు ఉంటే నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ తన జీవితంలో నిజాయితీగా, నిష్కల్మషంగా, ఎటువంటి తప్పు చేయకుండా మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం మార్నింగ్ క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక అరగంట కూడా రెస్ట్ తీసుకోకుండా సాయంత్రం 7 గంటల వరకు బాస్ చెప్పే మాటలన్నీ విని కంప్లైంట్లన్నీ భరిస్తూ కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారే పొద్దున్నే 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండి ఇంత వర్క్ చేస్తే సిన్సియర్గా చివరికి వచ్చేది మిగిలేది ఏంటంటే అప్పులు, ఒక ఫ్లాట్. కానీ మా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి అధ్యక్షతలో జరిగేటువంటి దందాల్లో 2024 జూన్ 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రమారమి 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసి, నాకు తెలిసి మన లైఫ్ స్పాన్లో సామాన్యుడు ఒక ఎకరం పొలం కూడా కొనుక్కోలేని పరిస్థితి, 50,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసినటువంటి ఆధారాలు, ఆ 50,000 ఎకరాల యొక్క ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం ఈరోజు మీ ముందు, రాష్ట్ర ప్రజల ముందు నేను ఆధారాలతో సహా సమర్పిస్తాను. ఎందుకంటే ఒక సామాన్యుడికి దొరకని న్యాయం, ఒక సామాన్యుడికి దొరకని, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి దొరకని ఒక 2 సెంట్ల ఇల్లు, ఒక సామాన్యుడికి దొరకని ఒక ఎకరం పొలం, 1000 ఎకరాలు మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎలా దారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని దుర్మార్గుల పాలిట చేసి ఈరోజు మీరు మా పరిపాలన అద్భుతమైన పరిపాలన, మేము సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకి మేము అద్భుతమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఇస్తామని మోసం చేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మీరు రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడి తీరా. Morning brings happiness at the gate and a touch of preciousness. Evening glows with golden sparkles.
night shimmers with smiles and the golden touch of Ferrero Rocher. Crispy, creamy, crunchy, wrapped in gold. Show how much you care with the golden touch of Ferrero Rocher. మీ ఎమ్మెల్యేలే బహిరంగ చెప్తున్నాడు. వాడు నిన్న తిరువురు ఎమ్మెల్యే చెప్తున్నాడు. తిరువురు ఎమ్మెల్యే నిన్న బహిరంగంగా వీడియో రిలీజ్ చేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు తిరువురు ఎమ్మెల్యే? విజయవాడకు సంబంధించినటువంటి కేసుని నాని ఇక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇసుక వ్యాపారం చేస్తున్నాడు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులకి పోస్టులకు అమ్ముకుంటున్నాడు, దోచుకు తింటున్నాడు, విజయవాడ ఎంపీ ఆఫీస్లో కూర్చొని మొత్తం వ్యవహారం దందాలు చేస్తున్నాడు అంటే మీ ఎమ్మెల్యే చెప్పిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? కనీసం వాడిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయాలి. అదే ఎమ్మెల్యే బెల్ట్ షాపులు పట్టుకుంటూ నా ఒక్కొక్క గ్రామంలో 40కి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుపుతున్నారు 4 మండలాల్లో అని చెప్తే కనీసం వాడిని పిలిచి ఎక్కడ జరుపుతున్నారన్న మాట మాట్లాడాలి. మీరు మీ ఎమ్మెల్యేలు బహిరంగంగా కోట్ల రూపాయలు దోచుకొని అక్రమ మద్యం చేస్తుంటే కనీసం మాట్లాడటంలా మీ కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ మాట్లాడటంలో, తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లా, జనసేన కార్యకర్తలు మాట్లాడట్లా, జనసేన పార్టీ నాయకులు మాట్లాడట్లా. దేనికోసం మీ ముగ్గురికి అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలను దోచుకు తినమని ఇచ్చినారా? మద్యాన్ని కల్తీ మద్యం తయారు చేసినారా? కల్తీ మద్యం గురించి ఈ రోజు వరకు నోరు ఇప్పలేదు ఉప ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు, నోరు ఇప్పలేదు ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఈరోజు ఒక్క మాట మాట్లాడలేదు నారా లోకేష్ అనధికారిక ముఖ్యమంత్రి గారు. మీరు ఈ రాష్ట్రంలో మీ యొక్క నాయకులకి కుటీర పరిశ్రమలు ఇచ్చి కల్తీ మద్యం తయారు చేయమని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు పెట్టి ఇసుక మద్యం